మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఆ పేదవాళ్ళకు మనం చదువు కల్పించడమే అనేది. దీని గురించి చాలా పెద్దగా చెప్పక్కర్లేదు. ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళు సంపాదించిన సంపదలో 60 నుంచి 80% కేవలం విద్యకు వైద్యంకి ఖర్చు చేయబడతారు. ఒక పేదవాడు తన కష్టం ఇంకోటికి రాకూడదు, ఒక మధ్యతరగతి వాడు నేను పడిన ఇబ్బంది నా కొడుకులు కానీ నా బిడ్డలు కానీ పడకూడదు అంటే, వాళ్ళు మెరుగైన సమాజంలో బాగా తలెత్తుకొని తిరగాలి అంటే దానికి ఒకటి విద్య ఒకే ఒక కారణం. అది ఎవడింట్లో అయినా కానీ, డబ్బులున్నోడింట్లో అయినా కానీ, ఇంకోటింట్లో అయినా కానీ, ఇప్పుడు లక్షలు పెట్టి ఎందుకు చదివిస్తుంటారు, వేలు పెట్టి ఎందుకు చదివిస్తుంటారు అంటే తన కష్టం రాకూడదు, పిల్లలు మంచి సామాజికంగా సమాజంలో తలెత్తుకొని ఉండాలి, బాగా ఉండాలి అనే ఉద్దేశంతోనే కదా. ఆ విధంగా ఒక ఎక్స్పోజర్ వస్తుందనే కానీ. ఈరోజు కనుక మీరు చూస్తే అటువంటి ఇన్వెస్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల చదువు మీద పెట్టడం జరిగింది. వాటికి చాలా చేయడం జరిగింది. స్కూల్స్ బాగా చేయించడం జరిగింది, కాలేజెస్ బాగా చేయించడం జరిగింది, నాడు నేడు అనే కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది, డిఫరెంట్ ఇవి చేసుకుంటూ రావడం జరిగింది.